వాస్తవ ఘటనలకు కమర్షియల్ హంగులు అద్ది తీసే యాక్షన్ థ్రిల్లర్స్ కు బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాతో నిన్ననే థియేటర్లలోకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవర్ఫుల్ రివెంజ్ డ్రామా ధురంధర్, ది రివెంజ్ ధురంధర్ 2. రణ్వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ పాలిటిక్స్, అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంతో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో రణ్వీర్ నటించిన అండర్ కవర్ ఏజెంట్ హంజా పాత్ర ఎన్నో రియల్ లైఫ్ ఈవెంట్స్ కు కనెక్ట్ అవుతుంది. అసలు ఈ సినిమాలో ఏది నిజం, ఏది కల్పన? డైరెక్టర్ ఆదిత్య ధర్ రాసుకున్న కథ వెనుక ఉన్న వాస్తవాలేంటో చూద్దాం. అర్జున్ రాంపాల్ పండించిన మేజర్ ఇక్బాల్ పాత్ర ఇలియాస్ కాశ్మీరీ అనే పాకిస్తాన్ మిలిటెంట్ లీడర్ ఆధారంగా డిజైన్ చేసిందే. 2008 నాటి ముంబై దాడులు, 2010లో అమాయకులను పొట్టన పెట్టుకున్న పుణె బాంబ్ బ్లాస్ట్ వెనుక ఇతని హస్తం ఉందని మన నిఘా వర్గాలు చెబుతుంటాయి. సినిమాలో ఇక్బాల్ క్రూరత్వాన్ని వాస్తవానికి చాలా దగ్గరగా చూపించిన హీరో హంజా, రణ్వీర్ తో అతనికి జరిగే ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీన్స్ మాత్రం ఆడియన్స్ కోసం యాడ్ చేసిన సినిమాటిక్ లిబర్టీ మాత్రమే. సినిమాలో బడే సాహబ్ ఎవరో రివీల్ అయ్యే సీన్ ఆడియన్స్ కు ఖచ్చితంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆ మోస్ట్ డేంజరస్ వ్యక్తి మరెవరో కాదు, ఇండియా మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. పాకిస్తాన్ ప్రభుత్వ అండతో కరాచీ నుంచే దావూద్ తన టెర్రర్ నెట్వర్క్ నడుపుతున్నాడనే నిజాన్ని ఈ సినిమాలో డైరెక్టర్ చాలా బోల్డ్గా చూపించాడు. సంజయ్ దత్ నటించిన ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర కరాచీకి చెందిన ఓ రియల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. అతను ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులపై చేసిన పోరాటం, చివరికి ఓ సూసైడ్ కార్ బాంబ్ దాడిలో చనిపోవడం చరిత్రలో నిజంగా జరిగిందే. అయితే ఆ దారుణమైన హత్యను కూడా హీరో హంజానే పథకం పన్నినట్లు చూపించడం స్టోరీ కనెక్టివిటీ కోసం డైరెక్టర్ యాడ్ చేసిన కల్పన. మాధవన్ నటించిన అజయ్ సన్యాల్ పాత్ర నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA అజిత్ దోవల్కు అచ్చుగుద్దినట్లు ఉంటుంది. ఉరి దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ హాట్ పర్స్యూట్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ అతని వ్యూహరచనలో జరిగిన రియల్ మిలిటరీ ఆపరేషన్స్. కానీ సినిమాలో సస్పెన్స్ కోసం చూపించిన సీక్రెట్ ఆపరేషన్స్ పూర్తిగా కల్పితం అని చెప్పొచ్చు. జమీల్ జమాలీ పాత్రను పాకిస్తాన్ పొలిటీషియన్ నబీల్ గబోల్ లైఫ్ జర్నీ నుంచి తీసుకున్నారు. అలాగే కరాచీని గడగడలాడించిన రియల్ గ్యాంగ్స్టర్ ఉజైర్ బలోచ్ పాత్రలో డానిష్ పడోర్ నటించాడు. అయితే వీరికి సినిమాలో ఇచ్చిన ముగింపు రియల్ లైఫ్లో జరిగిన దానికి భిన్నంగా కేవలం సినిమాటిక్ ఆసక్తి కోసమే డైరెక్టర్ రాసుకున్నాడు. ఆజం చీమా, సాజిద్ మీర్, అబ్దుల్ బుట్టోవి, అల్తాఫ్, జావేద్ ఖనానీ వీళ్లంతా వాస్తవానికి వేర్వేరు పరిస్థితుల్లో చనిపోయారు. కానీ వాళ్ల చావులకు హీరో హంజానే కారణం అని లింక్ చేయడం డైరెక్టర్ క్రియేటివిటీ. ఇక ఆతిఫ్ అహ్మద్, సలీం సిద్దిఖీ మర్డర్ సీన్ను యూపీ డాన్ అతిక్ అహ్మద్ రియల్ ఎన్కౌంటర్, కెమెరాల ముందే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపడం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు. 2016లో బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోదీ తెచ్చిన నోట్ల రద్దు, డెమోనటైజేషన్ పాయింట్ను కూడా కథలో చాలా పక్కాగా వాడుకున్నారు. సినిమాలో దావూద్కు ఖనాని 60,000 కోట్లు బాకీ పడినట్లు చూపించారు. ఆ డిమానిటైజేషన్ సమయంలో అతన్ని హంజా టార్గెట్ చేసే సీన్ వాస్తవానికి కల్పన జోడించి అల్లిన ఓ డ్రామా.